నేను ఏసీపీ గారు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్స్ట్రాలు చేసేది ఉంటే బంద్ చేయి. నువ్వు ఈ ప్రభుత్వం శాశ్వతం అనుకోకు, నీ డ్యూటీ ఏదో నువ్వు చెయ్యి అంతే తప్పితే. ఏసీపీ గారు మీకు చెప్తా ఉన్నాను, ఇన్ని రోజులు నేను కూడా చాలా మంచిగున్నా మీతోని. ఇక మీకు మేము కూడా ఏందో సినిమా చూపిస్తాము, మీరు పిలిచి దళితులను పిలిచి మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మీ ఎంబడి కూడా పడతాం. ఏసీపీ గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు హుస్నాబాద్లో సిఐ చేసినప్పుడు, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా నువ్వు జమ్మికుంట సిఐ చేసినప్పుడు నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ఇలా హుజురాబాద్లో కూడా మీరు ఎక్కడెక్కడ ఏమేమి వసూలు చేస్తుండో చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను. పేర్లతో సహా చెప్తా బయటికి. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకుర్రో, ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తుర్రో, ఎవరెవరిని బెదిరిస్తుర్రో బరాబర్ చెప్తా. ఏసీపీ గారు నోటికి వచ్చినట్టు మీరు బజార్లో మాట్లాడుతూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను ఏసీపీ గారు కూడా. ఇదేది శాశ్వతం అనుకోకుర్రి. రేపు మీ సంగతి ఏందో చూస్తాం. దళితుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు, వాళ్ళ ఫోన్లు ఎట్లా సీజ్ చేయిస్తారు. ఇలా మేము అడిగితే ఇవ్వండి దళితుల మీద పెడుతున్న ఎఫ్ఐఆర్ కాపీలు. సురేష్ మీద, రాజేష్ మీద, నరేష్ మీద, రాకేష్ మీద, వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ కాపీలు పెడతా ఉన్నారు. వాళ్ళు అడిగితే దళిత బంధువు ఇయ్యండి అయ్యా మీ దయా అని అడిగితే కేసులు బుక్ చేస్తారు పేద దళితుల మీద. ఒక్క ఎఫ్ఐఆర్ కాదు, రోజుకో ఎఫ్ఐఆర్. సీఎం గారు వస్తే కూడా ఓ ఎఫ్ఐఆర్ కాపీ మళ్ళీ ఇష్యూ చేస్తారు. వాళ్ళ మీద బెదిరిస్తారు, వాళ్ళని పిలుస్తారు, ఫోన్లు గుంజుకుంటారు. ఇది చాలా టూ మచ్ అయిపోతుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మా మిత్రుడు మొన్న రాకేష్ గారు, మా దళిత బంధు ఇస్తలేరు, మా దళిత బంధు ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడు వచ్చినా కూడా అడ్డుకోండి అని రాకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తే, ఇవ్వండి రాకేష్ గారి మీద కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ కేసు పెట్టి, ఆయన ఫోన్ గుంజుకొని ఆయనని టార్చర్ పెట్టి, ఆయనని కొట్టి, ఇలా విపరీతంగా కొట్టి, ఇలా తీసుకొచ్చి మళ్ళీ నువ్వు బయటికి పోయి చెప్తే బిడ్డ మళ్ళీ మీ ఇంటోళ్ళని కూడా తీసుకొచ్చి తొక్కుతాం, నిన్ను కూడా మళ్ళీ తీసుకొచ్చి తొక్కుతామని బెదిరించారు. ఇదానే వీళ్ళు చేసే పద్ధతి. ఏం మీ బెదిరింపులకి, మీ తుపాకీ తూటలకి భయపడేటోళ్ళ మీద కాదు. మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఉద్యమాన్ని అంచేస్తాం అనుకుంటే మీ కళ.